వయసులో నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, స్కూల్లో. నాతో రా. ఈ అబ్బాయినా స్కూల్లో జాయిన్ చేయాలనుకుంది? అవును సార్, బాగా చదువుకోవాలి, సరేనా? ఏంటి వినీత్, బయట నిలబడ్డా? క్లాస్కి వెళ్ళలేదా? ఫీజు కట్టలేదని బయటికి పంపిస్తారు మేడం. అవునా? సరే, నువ్వు నాతో రా, చెప్తా. డబ్బులు లేదని చదువుని వదిలేదు. ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇదిగో మీ మెడిసిన్స్. ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోవే. తల్లిదండ్రుల్ని, గురువుని ఎలా మర్చిపోతానన్నా? లాక్డౌన్ దాటికి మూతపడ్డ స్కూళ్ళు. విద్యార్థుల భవిష్యత్ ఏమో కానీ టీచర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. హలో హలో మ్యామ్, నేను ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. కరోనా వల్ల ఫీజు ఎవరు కట్టట్లేదు. మీ అకౌంట్కి 1 month శాలరీ వేసాము. సో మీరు నెక్స్ట్ నుంచి వేరే వర్క్ చేసుకోండి. పెట్రోల్ ఎంతకేయమంటారు? మ్యామ్ మీరేంటి ఇక్కడ? ఏ పనైనా ఇవ్వండి, ఇల్లు గడవాలి కదా. అవును, నువ్వేంటి ఈ పరిస్థితులు బయట తిరుగుతున్నావు? వెళ్ళు ఇంటికెళ్ళి. ఈవిడ మన పిల్లల టీచర్ కదా? అవునే, ఈమె దగ్గర చదువుకుంటే మన పిల్లలకి ఎదిగినట్టే. మ్యామ్ మీరు ఈ పని చేయడం ఏంటి మ్యామ్? దొంగతనం అయితే చేయట్లేదు కదా, ఏ పని అయితే ఏమిటి? చెత్తల్ని ఏరేసి మంచిని ఉంచడమే గురు లక్ష్యం. అలా చూస్తే పారిశుద్ధ కార్మికులు కూడా గురువులే. ఎప్పుడు ఇదిగా వస్తున్నా? ఏంటి పిచ్చి పని? ఈఎంఐలు కట్టలేకపోతున్నాను, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ రాసిన తలరాతని మార్చిదిద్దే శక్తి ఒక్క టీచర్స్కే ఉంటుంది. మన పిల్లల రాతల్ని మార్చగలిగిన మనం మన రాతల్ని మార్చుకోలేమా? ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, ఏ దారి కనిపించలేదు. అర్థమైంది, ఏదో ఒకటి చేద్దాం. ఏంటి మ్యామ్ మమ్మల్ని రమ్మన్నారు? సోషల్ మీడియా ద్వారా చాలా పనులు చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ ఒక మంచి పనికి సాయపడాలి. ఏంటి మ్యామ్ అది? ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది టీచర్స్
నిరుద్యోగులైపోయారు. వాళ్ళందరినీ ఆదుకునేలా ఆన్లైన్ ట్యూషన్ సెంటర్ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అందులో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాలోవర్స్ అందరినీ రీచ్ అయ్యి ట్యూషన్స్కి జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళు శక్తికి తగినట్టు డబ్బులు ఇవ్వమని. ఇలా చేయడం వల్ల నాలాంటి చాలా మంది టీచర్స్ బెనిఫిట్ అవుతారు. తప్పకుండా చేస్తాం, కానీ ముందు నీకు మా తరపు నుంచి ఒకటి చేయాలని ఆశపడుతున్నాం. Super.